అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. శ్రీమాత్రే నమః. శివాయ పరమాత్మనే నమః. నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. మనము ద్వాదశ జ్యోతిర్లింగాలు చెప్పుకునేటువంటి యొక్క ఈ ఘట్టంలో రెండవది శ్రీశైలలింగం. ఈ శ్రీశైలంలో మల్లికార్జున లింగం ఎలా ఏర్పడింది అనేటువంటి ఒక విషయాన్ని మనము కొద్దిగా తెలుసుకుందాం. అంటే ప్రేక్షకులు ఒకటి ఆలోచించాలి. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క రకం, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా కనబడుతుంది. అలా చరిత్ర ఉంటే మీరు ఇలా చెప్పారేంటండి అనేటువంటి ఒక భావన కాదు. నేను చెప్పేటువంటిది శివపురాణములో ఉన్నటువంటి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ వృత్తాంతాలు. ఇదే ఇంకో పురాణంలో ఇంకొక రకంగా రాస్తాడు, ఇంకో పురాణంలో ఇంకొక రకంగా రాస్తాడు. అలా చెప్పిన వాటి గురించి ఆలోచించకండి. నేను శివపురాణములో ఉన్నటువంటి యొక్క జ్యోతిర్లింగ ఆవిర్భావ విషయాన్ని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క లింగానికి ప్రజల వాడుకలైనా కావచ్చు, పెద్దలు కవులు కాల్పనికంతో రాయడమే కావచ్చు, పెద్దలు వాళ్ళ అనుభవంతో రాయడం కావచ్చు, రెండు మూడు రకాల చరిత్రలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ మనకు శివపురాణము శ్రేష్టమైనటువంటిది. వ్యాసుడు రచించినటువంటి ఒక శివపురాణము. ఈ శివపురాణములో ఉండబడేటువంటి ఒక జ్యోతిర్లింగాల యొక్క ఆవిర్భావం. రెండవది, మొదటిది సోమనాథలింగం అయింది, రెండవది శ్రీశైలం మల్లికార్జున లింగం. ఈ శ్రీశైల మల్లికార్జున లింగం ఎలా ఏర్పడింది అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఇంకా చూసినట్టయితే, పరమేశ్వరునికి దాక్షాయిని చనిపోయిన తర్వాత పార్వతీదేవిని, హిమవంతుని కూతురైన పార్వతీదేవిని వివాహం ఆడుకున్నాడు. వివాహం ఆడిన తర్వాత వారికి ఇద్దరు కుమారులు, ఒకరు గణపతి, ఒకరు సుబ్రహ్మణ్య స్వామి. ఇలా అయితే వీళ్ళ చరిత్రలు కూడా రకరకాలుగా ఉన్నాయనుకోండి. గణపతి ఏమో అమ్మవారు మన పిండి అంటే శరీరాన్ని పెట్టుకునేటువంటి ఒక నలుగు పిండి ద్వారా విగ్రహం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి అతను గణపతిని చేసింది, సృష్టించింది అని చెప్పి మన చరిత్రలో కనపడుతుంది. ఇంకో చరిత్రలో ఇంకో రకంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి శివవీర్యం వల్ల రెల్లుగడ్డిలో జన్మించాడు కాబట్టి ఆరుగురు యొక్క ఋషుల యొక్క పత్నుల యొక్క గర్భంలో జన్మించాడు కాబట్టి షణ్ముఖుడు అని చెప్పి అక్కడ వచ్చింది. ఆ చరిత్రలు మనకి ఇప్పుడు అవసరం లేదు, అవి మనం. వీరికి ఇద్దరు కుమారులు. ఎవరికి? పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు కుమారులు, కుమారస్వామి, వెంకన్న అంటే గణపతి. ఇద్దరు కూడా విద్యాబుద్ధులు నేర్చుకున్నారు, మంచిగా అయినారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా హాయిగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారట. ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఆది దంపతులు. ఇంత పెద్ద ప్రపంచాన్ని వాళ్ళు నడిపించాలి. ఆది దంపతులు వాళ్ళకి ఎన్నో విషయాలు ఉంటాయి కదా, భక్తుల విషయాలే కావచ్చు, దుర్మార్గుల విషయాలే కావచ్చు, ఇంకా ఇతరత్ర శిష్టుల విషయాలే ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళు ఏదో వాళ్ళ లోకాభిరామం శ్రీరామం వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు. అప్పుడు ఒక పక్క నుంచి గణపతి, ఒక ప్రక్క నుంచి కుమారస్వామి ఇద్దరు వచ్చారు. వచ్చి నిలబడ్డారు. ఏంటి నాయన అన్నారు. ఇద్దరు ఒకేసారి మాకు పెళ్ళి కావాలి అన్నారు. అనగానే పెళ్ళిళ్ళు అవుతాయా? కుమారస్వామి నాకు పెళ్ళి కావాలంటాడు, వినాయకుడు నాకు పెళ్ళి కావాలంటాడు, నాకు రాజ్యాధిపత్యం కావాలని వినాయకుడు అంటాడు, నాకు రాజ్యాధిపత్యం కావాలి అని చెప్పి ఇతను అంటాడు, కుమారస్వామి అంటాడు. పెళ్ళి చేసుకోవాలి, రాజ్యాధిపత్యాన్ని సంపాదించుకోవాలి, ప్రపంచాన్ని అంతా మా చేతిలో ఉంచుకొని ప్రపంచాన్ని పరిపాలించాలి అంటే ఒక ఆలోచనతో వచ్చి మాకు పెళ్ళిళ్ళు కావాలి, రాజ్యాధిపత్యం కావాలి అన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, చిరునవ్వు నవ్వుకున్నారు. నవ్వుకున్న తర్వాత పార్వతి అంది, చూడు నాయన, పెళ్ళిళ్ళు చేయడం మా బాధ్యతనే, పెళ్ళిళ్ళు చేస్తాం, చెయ్యమని చెప్పి మేము అనడం లేదు. కానీ ఒక్క పందెం ఉంది, ఒక షరతు ఉందండి.
ఏంటన్నాడు. ఎవరైతే భూమండలాన్ని 3 సార్లు ప్రదక్షిణం చేసి వస్తారో వారికి ముందు పెళ్లి చేస్తాను, తర్వాత రెండో వాడికి ముందుగా రాజ్యాధిపత్యం వాడికి ఇవ్వడం జరుగుతుంది అన్నాడు. గణపతి గుడ్డే జల్లు మంది ఒక్కసారి. ప్రపంచం మొత్తాన్ని 3 సార్లు పర్యటన చేయాలి ఎలా అనుకున్నాడు. కుమారస్వామి సరేనమ్మా నేను చేసి వస్తానన్నాడు. ఎందుకు? కుమారస్వామికి నెమిలి ఉంది కదా వాహనం, నెమిలిలో కూర్చుంటే అది ఆకాశ మార్గంలో అయినా ఎగిరిపోతుంది, చేసి వస్తాడు. కుమారస్వామికి మన గణపతికి ఎలుక, ఇతనే బొజ్జ గణపతి, ఇతనే బరువు లావుగా ఉంటాడు, బరువు ఉంటుంది. ఈ బరువుతో ఆ ఎలుక వాహనం మీద కూర్చుంటే ఎలుక నడవలేక నడుస్తూ భూమండలాన్ని 3 సార్లు చుట్టొచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కుమారస్వామి అప్పటికే వెళ్ళిపోయినాడు. గణపతి ఆలోచిస్తున్నాడు, ఎంత మంచి పరీక్ష పెట్టావు తల్లి, నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టావు. నీకెప్పుడు కూడా పెద్ద కుమారుని మీదనే, కుమారస్వామి మీదనే నీకు ప్రేమ ఎక్కువ, నా మీద నీకు ప్రేమ లేదు అని మనసులో పైకి అనలేదు, మనసులో అనుకున్నాడు. మా అమ్మకు ఎప్పుడు కూడా కుమారస్వామి మీద ప్రేమ, ఎందుకంటే అతను అంశమే నెమిలి వాహనం మీద మయూరం మీద ప్రపంచమంతా తొందరగా తిరిగి వస్తాడు, అతనికి రాజ్యాధిపత్యము వివాహం చేయొచ్చు, రాజ్యాధిపత్యం ఇవ్వచ్చు అని చెప్పి అనుకొని ఈ పరీక్ష పెట్టింది. నేనేమో కదలలేని వాడిని, నా వాహనం కదలలేదు, నేను కదలలేను అని చెప్పి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి పాపం గణపతికి. బాధ అనిపించింది. 3 సార్లు ప్రదక్షిణ, అది భూమండలం అంతా కూడా, భూమండలం అంతా 3 సార్లు ప్రదక్షిణ చేయడం అంటే వాహనమా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది నాకు అనుకున్నాడు. అనుకొని కళ్ళు మూసుకొని ఆ భగవంతుని జ్ఞాపకం చేశాడు. ఎవడయ్యా భగవంతుడు? ఆదిదంపతులు వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. అమ్మ, తల్లిదండ్రి అయినటువంటి ప్రపంచానికే తల్లిదండ్రి మీరు, నాకు కాదు. జగత పితరౌ, జగత్తుకే మీరు తల్లిదండ్రులు, అలాంటి మీకు నమస్కారం అని చెప్పి అమ్మా నాన్న లేవండి అన్నాడు. ఎందుకు రాన్న? మీరు లేవండి అన్నాడు. ఇద్దరిని లేచి ఇద్దరిని పక్కన నిలబెట్టాడు. 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. అమ్మ నాకు పెళ్ళి, భూమండలం తిరిగాలి కదరా. తిరిగాను కదమ్మా, భూమండలం మొత్తం తిరిగి వచ్చాను కదా ఇప్పుడే అన్నాడు. ఎప్పుడు తిరిగావురా? మా చుట్టూ తిరిగావు కదా. మీ చుట్టూ తిరిగితే జగమంతా తిరిగినట్టే, మీరు జగత్తుకే తల్లిదండ్రి కదా. తల్లిదండ్రికి ఎప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తామో మనం భూమండలం అంతా తిరిగినట్టే అని చెప్పి గణపతి మనకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ దేశానికి వెళ్తాను, ఆ రాజ్యానికి వెళ్తాను, ఈ పుణ్యక్షేత్రము ఆ పుణ్యక్షేత్రం అనేటువంటిది కాదు, తల్లి తండ్రి. అందుకే వేదంలో ఏం చెప్తాడు? మాతృదేవో భవ పితృదేవో భవ. తల్లి తండ్రి కంటే మించినటువంటి ఒక దైవము లేదు అని చెప్పి నొక్కి చెప్పాడు మనకు వేదంలో. అందుగురించి మీకు మించినటువంటి ఒక ప్రపంచం లేదు, ప్రపంచానికే మీరు తల్లిదండ్రి, కాబట్టి మీకు చుట్టూ ప్రదక్షిణ చేశాను భూమండలం. ఇటు కుమారస్వామి వెళ్తున్నాడు. ఎట్లా? నెమిలి వాహనం మీద. ఎక్కడ పోయినా తనకంటే ముందు గణపతి అక్కడ ఉంటున్నాడు. నాకంటే ఎలుక మీద నాకంటే ముందు వస్తున్నాడు అబ్బాయితను, మాట్లాడడం లేదు, కోపంగా తనకంటే ముందు వస్తున్నాడు. తమ్ముడు అన్న కోపం కదా. కుమారస్వామి ఎక్కడెక్కడ భూమండలానికి మధ్యనున్న దేవాలయాలకు వెళ్తున్నాడో ఆ దేవాలయం వెళ్ళేటప్పటికి అప్పటికి అక్కడ గణపతి దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వస్తున్నట్టుగా కనబడుతుంది. గణపతి ఈ 3 ప్రదక్షిణాలు చేసి నిలబడ్డాడు. సంతోషం నాయన, నీ యొక్క బుద్ధి చాకచక్యానికి చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఎంబడే విశ్వకర్మ యొక్క కూతురులు సిద్ధి బుద్ధి అనేటువంటి ఒక 2 కుమార్తెలను పిలిచాడు. 2 అమ్మాయిలను తీసుకొచ్చి గణపతికి వివాహం చేసేశాడు. పార్వతీ పరమేశ్వరులు సిద్ధి బుద్ధిని ఇద్దరిని కూడా వివాహం చేశాడు. చేసి గణాధిపత్యము, గణాలకన్నింటినీ కూడా నువ్వు అధికారిగా ఉండాలి అని చెప్పి ఒక పోర్ట్ఫోలియో కూడా ఇచ్చేశాడు. చూడండి, గణాధిపత్యం అంటే, గణము అంటే సమూహము. ఏ సమూహము? మానవ సమూహమే కావచ్చు, జంతు సమూహమే కావచ్చు, వృక్ష సమూహమే కావచ్చు, గుట్ట సమూహమే కావచ్చు, అంటే ప్రపంచానికి అధికారం అన్నట్టే, అంతే కదా. గణాలు ఏ గణమైనా సరే, గణం అంటే సమూహం అనే అర్థం ఉంది కదా. అందుగురించి మానవ గణమే కావచ్చు, జీవరాశి యొక్క గణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా నిన్ను అధికారిగా నిర్ణయిస్తున్నాను, అందుకు నిన్ను గణపతి
అంటారు అని చెప్పాడు. పెళ్లి చేశాడు, అయిపోయింది. సిద్ధి బుద్ధిని ఇద్దరిని కూడా పెళ్లి చేశాడు. ఇంకేం, వినాయకుని పెళ్ళి అయిపోయింది. హాయిగా సిద్ధి బుద్ధితోటి హాయిగా ఉంటున్నాడు. ఇంతలో కుమారస్వామి 3 సార్లు భూమి అంతా చుట్టి మెల్లగా వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ గణపతి 2 భార్యలను పెట్టుకొని హాయిగా ఉన్నాడు. చూశాడు. అమ్మా, నేను 3 సార్లు తిరిగి వచ్చాను తల్లి. నీకంటే ముందే మీ అన్నయ్య తిరిగి వచ్చాడు రా నాయన. గణపతి తిరిగి వచ్చాడు, పెళ్ళి కూడా చేశాము. సిద్ధి బుద్ధి అతని భార్యలు ఇక్కడ ఉన్నారన్నారు. ముఖం మార్చుకున్నాడు. కోపం వచ్చింది. తల్లిదండ్రిని ఏమనలేడు. ముఖం చిన్న చేసుకున్నాడు. తీసుకొని నిలబడ్డాడు. ఎప్పుడు తిరిగి వచ్చాడమ్మా? తిరిగి వచ్చాడు నాయన, నీకు కూడా కనబడి ఉండొచ్చు. కొన్ని దిక్కులో కనబడ్డాడులే అన్నాడు. ఇంత తొందరగా ఇంత పెద్ద బుజ్జ వేసుకొని ఆ చిన్న ఎలుక మీద ఎలా తిరిగి వచ్చాడు మా అన్నయ్య అనుకున్నాడు. పెళ్ళి అయిపోయింది. వీరి తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది. ఎవరికి? కుమారస్వామికి. కోపం వచ్చి అలిగి వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళాడు? క్రౌంచ పర్వతం మీదకి వెళ్ళాడు. క్రౌంచ పర్వతం అంటే శ్రీశైలం. ఈనాడు, ఆనాడు క్రౌంచ పర్వతం అనేవారట. ఆ క్రౌంచ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అయ్యో, కొడుకు అలిగి వెళ్ళిపోతున్నాడు, కొడుకు వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఒక బాధ చేత తల్లిదండ్రి ఇద్దరు కూడా వెళ్ళారు. వాళ్ళిద్దరు కూడా వెళ్ళారు కొడుకెంబడి. నానా, కుమారా కుమారా కుమారా, షణ్ముఖ షణ్ముఖ అని చెప్పి తల్లి వెనకాల పరమేశ్వరుడు ఇద్దరు కూడా వెళ్ళాడు. ఎవరికి దొరకలేదు. క్రౌంచ పర్వతం మీద పోయి ఉన్నాడు, శ్రీశైలం మీద పోయి ఉన్నాడు. ఆ తర్వాత అక్కడికి వీళ్ళు వెళ్ళారు. నానా, జరిగింది దీంట్లో పెద్ద పొరపాటు ఏం లేదు, కైలాసానికి వెళ్దాం, నీకు కూడా పెళ్లి చేస్తామన్నారు. నేను రానన్నాడు స్కందుడు, అంటే కుమారస్వామి. తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వాళ్ళతో కూడా ఉండొద్దని చెప్పి ఆ శ్రీశైల పర్వతానికి 20 మీటర్ల దూరంలో, క్రౌంచ పర్వతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకొక కొండ మీద పోయి ఉన్నాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు అనుకున్నారు, మనము ఇక్కడికి వస్తే ఆ అబ్బాయి వెళ్ళి అంత దూరంలో ఉన్నాడు, మనం అక్కడికి వెళ్తే అబ్బాయి ఇంకా దూరం పోతాడు. కాబట్టి వద్దు, మనం ఇక్కడ ఈ పర్వతం మీదనే ఉందాము, ఈ క్రౌంచ పర్వతం శ్రీశైలం మీదనే మనం ఉందాము. అబ్బాయి అక్కడే ఉంటాడు 20 మైళ్ళ దూరంలో. అమావాస్య నాడు నువ్వు వెళ్ళి చూసిరా పరమేశ్వర, పౌర్ణిమ నాడు నేను వెళ్ళి నా కొడుకుని చూసి వస్తాను అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. స్కందుడు ఆ శ్రీశైల పర్వతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పర్వతం మీద ఉన్నాడు. ప్రతి అమావాస్య రోజు పరమేశ్వరుడు వెళ్ళి తన కొడుకు దగ్గర చూసి వస్తాడు. పౌర్ణిమ నాడు అమ్మవారు వెళ్ళి తన కొడుకుని చూసి వస్తుందట. ఇలాగే అక్కడే తన సంతానం గురించి, తన కుమారస్వామి గురించి ఆ క్రౌంచ పర్వతం మీద, శ్రీశైలం మీద పార్వతీ పరమేశ్వరులు అక్కడే ఉండిపోయినారు. ఉండేటప్పటికీ అక్కడ ఆటవిక ప్రాంతంలో ఉండబడేటువంటి ఒక చెంచు కన్య, మల్లిక అనేటువంటి ఒక కన్య ఈ పరమేశ్వరుని చూచి అతనికి అతను లింగరూపం గల సేవలు చేయడం ప్రారంభించింది. పరమేశ్వరుడు మెచ్చాడు, ఆనందపడ్డాడు. పార్వతీదేవి మెచ్చింది, ఆనందపడింది. ఆ మల్లీశ్వరుని, మల్లిక అనేటువంటి ఒక అమ్మాయి యొక్క సేవలకు. అప్పుడేమంది, అమ్మా నువ్వు చాలా సంతోషపడ్డావు, చాలా సేవలు చేశావు, నీకేం కావాలి అని అడిగింది పరమేశ్వరి దేవి ఆ మల్లికను. అమ్మా, నాకు ఏమీ లేదమ్మా, నాకు మోక్ష సామ్రాజ్యం కావాలి. మీరు ఇక్కడే ఈ పర్వతం మీదనే మీరు స్థిరంగా నిలిచుండండి. భక్తులకు మోక్ష ప్రదానం ఇవ్వండి, వారికి ఆరోగ్య సౌభాగ్యాలు ఇవ్వండి, మోక్ష మార్గాన్ని ఇవ్వండి అని చెప్పి కోరింది. సరే, భక్తురాలు కోరినటువంటి దానికి ఆ పరమశివుడు సంతోషించి ఆ మల్లిక యొక్క పేరు మీదనే మల్లికార్జున స్వామి, మల్లికార్జున జ్యోతిర్లింగం అనేటువంటిగా విధపడ్డారు. దీనికి ఇంకో రకం వేరే రకాల కూడా కథలు ఉన్నాయి, వాటి గురించి నాకు అవసరం లేదు. ఇది మనకు శివపురాణంలో ఉన్నటువంటిది. అదేవిధంగా ఆ మల్లిక అనేటువంటి ఒక అమ్మాయి పేరు మీదనే మల్లికార్జున స్వామి అనేటువంటి ఒక ఏర్పడ్డాడు.
ఈ పార్వతీదేవి అక్కడ భ్రమరాంబికగా ఏర్పడింది. దీని చరిత్ర అమ్మవారి యొక్క భ్రమరాంబిక ఒక శక్తిపీఠం కాబట్టి ఈ యొక్క అమ్మవారు కూడా ఒక శక్తిపీఠంగా అక్కడే ఉండి భ్రమరాంబిక అనేటువంటి ఒక పేరుతో అక్కడ నిలబడిపోయింది. ఇది శ్రీశైలంలో పరమేశ్వరుడు మల్లికార్జున శివలింగంగా ఏర్పడ్డటువంటి ఒక చరిత్ర. ఈ పరమేశ్వరుని కనుక వేడుకున్నట్టయితే మనకు కష్టాలు పోవడమే కాకుండా మోక్ష సామ్రాజ్యం కూడా దొరుకుతుంది. ఆ పరమేశ్వరుని వేడుకున్నట్టయితే ఆ మల్లికార్జున స్వామిని సకల విధమైనటువంటి ఒక ఆయురారోగ్యాలు కలిగి ఆనందంతో జీవిస్తూ మనోవాంఛలన్నీ పూర్తి చేసుకుంటాము. అక్కడే ఆ పరమేశ్వరుని యొక్క గణనాథుడైనటువంటి వాడు అక్కడ రత్నగర్భ గణపతిగా ఉన్నాడు, సాక్షి గణపతిగా ఉన్నాడు, రత్నగర్భ గణపతిగా ఉన్నాడు. అతను మనకు ఆ సిద్ధి బుద్ధి చేత మనకు బుద్ధి ప్రదానము చేస్తాడు, కార్యసిద్ధి ప్రదానం చేస్తూ ఉంటారు. శివ కుటుంబం అంతా కూడా ఇంచుమించు ఆ యొక్క శ్రీశైల పర్వతం మీదనే నిలబడింది అని చెప్పాలి. అందుకే ఆ శ్రీశైల మల్లికార్జునుని మనసారా వేడుకుంటూ ఆయురారోగ్య సౌభాగ్యాలు పొందుదాం. నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ.